నమస్తే అన్న అందరికీ నమస్కారం. దుబాయ్ నుంచి బెంగళూరు వస్తూ ఉన్న ఒక కన్నడ నటిని ఎయిర్పోర్ట్ లో తనిఖీ చేయగా ఆమె వద్ద నుంచి దాదాపు 15 కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే కన్నడ నటి సీనియర్ ఐపీఎస్ కుమార్తె రాణ్యారావు భారీ మొత్తంలో బంగారం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడిన విషయం అందరికీ తెలిసిందే. దుబాయ్ నుంచి బెంగళూరుకు 14.2 కిలోల బంగారంతో వచ్చిన ఆమెను విమానాశ్రయం నుంచి వెళ్లేటప్పుడు చివరి నిమిషంలో అధికారులు పట్టుకున్నారు. అనంతరం ఆమె ఇంట్లోనూ సోదాలు చేయగా అక్కడ 2 కోట్ల విలువైన ఆభరణాలు, మరో 2 కోట్లకు పైగా నగదు లభ్యమయ్యాయి. మొత్తంగా ఈ కేసులో రాణ్యారావు నుంచి 17 కోట్ల 29 లక్షల రూపాయల విలువైన బంగారం మరియు నగదును సీజ్ చేసినట్లు డిఆర్ఐ అధికారులు వెల్లడించారు. రాణ్యారావు ఇటీవల గల్ఫ్ దేశాలకు తరచూ వెళ్లి వస్తూ ఉన్నట్లు నిఘా అధికారులు గుర్తించారు. ఈ ఏడాదిలోనే దాదాపు 10 సార్లు వెళ్లి రావడం అనుమానాలకు తావిచ్చింది. గడిచిన 15 రోజుల్లో 4 సార్లు వెళ్లి రావడం గమనార్హం. దుబాయ్ కి వెళ్లిన ప్రతిసారి ఒకే రకమైన దుస్తువులు ధరించినట్లు సమాచారం. దీంతో అప్రమత్తమైన డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ డిఆర్ఐ అధికారులు ఆమె రాకపోకలపైన నిఘా పెట్టారు. ఇదే సమయంలో ఇటీవల దుబాయ్ నుంచి కెంపగోడ విమానాశ్రయంలో దిగిన రన్య సాధారణ ప్రయాణికురాలి మాదిరిగానే భద్రతా తనిఖీలు పూర్తి చేసుకుంది. ఆ సమయంలో ఎలాంటి బెరుకు లేకుండా కనిపించినట్టు సమాచారం. ఒక కానిస్టేబుల్ సహాయంతో ఆమె బయట మార్గం వైపు వెళ్లింది. అప్పటికే అక్కడ కాపు కాస్తూ ఉన్న డిఆర్ఐ అధికారులు ఆమెను అడ్డుకొని తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ఆమె బెల్టులో కిలోల కొద్ది బంగారం బయటపడింది. అలాగే ఆమె యొక్క తొడలపైన మనం చూసుకుంటే ఏదో గమ్ము మాదిరిగా ఉన్న ఒక పదార్థాన్ని అతికించుకొని అక్కడ 14 బంగారు బిస్కెట్లను దాచిపెట్టిందని చెప్పేసి అధికారులు వెల్లడించారు. అరెస్టు చేసిన అనంతరం దర్యాప్తు చేపట్టిన అధికారులు రాణ్యారావు కీలక విషయాలు చెప్పినట్లు సమాచారం. స్మగ్లింగ్ చేయాలని తనను కొంతమంది బ్లాక్ మెయిల్ చేసినట్లు ఆమె వివరించింది. అయితే ఎయిర్పోర్ట్ లో రన్యకు సహాయం చేసిన ఓ కానిస్టేబుల్ స్టేట్మెంట్ ను కూడా అధికారులు రికార్డు చేశారు. త్వరలో ఆమె భర్తను కూడా పోలీసులు విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తూ ఉంది. అలాగే మరోవైపు రన్య తండ్రి కె రామచంద్రరావు కర్ణాటక డీజీబీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ గా పనిచేస్తూ ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. అయితే రన్యను ఈయన సవతి తండ్రి అని తెలిసింది. బంగారం స్మగ్లింగ్ చేస్తూ రన్య పట్టుబడిన ఘటనపైన సీనియర్ ఐపీఎస్ రామచంద్రరావు ఓ మీడియా సంస్థతో మాట్లాడారు. ఆమె కార్యకలాపాలతో తనకు ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి 4 నెలల క్రితమే ఆమెకు వివాహమయ్యింది. అప్పటి నుంచి తమ ఇంటికి రాలేదని చెప్పి ఆయన వెల్లడించారు. భర్తతో పాటు ఆమె ఎటువంటి వ్యాపార లావాదేవీలు చేస్తున్నారన్న విషయం తమకు తెలియదని చెప్పేసి తాజాగా వార్తలు విన్న నేను షాక్ అయ్యానని చెప్పేసి ఆయన కూడా వెల్లడించారు. ప్రస్తుతం ఆమెను అదుపులోకి తీసుకుని ఆమె వెనకాల ఎవరెవరు ఉన్నారని చెప్పేసి మొత్తం సమాచారాన్ని డిఆర్ఐ అధికారులు రాబడుతూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.